దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఫ్రెండ్స్? యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇంకొక చోట అంటాడు, మిమ్మల్ని మీరే పరిశుద్ధులు చేసుకునుడి. పరిశుద్ధత అనేది ఒక రోజులో వచ్చేది కాదు. అది క్రమక్రమంగా మనం ఆయన స్వరూపంలోకి మారటమే పరిశుద్ధం. వాక్యం చదవటం, వాక్యానుసారంగా జీవించటం, ప్రార్థించటం, ఇవన్నీ కూడా పరిశుద్ధతలో మనల్ని నడిపిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏమంటాడంటే, మీరు భయపడాలి. ఎవరికి అంటే, కొంతమంది సహోదరులు సహోదరిమణులు భయపడరండి. అసలు ఏ విషయానికి తప్పు చేసినా కూడా వాళ్ళు వ్యభిచారం చేసినా భయపడరు, అక్రమ సంబంధం పెట్టుకున్నా భయపడరు, లేదా వ్యసనాలకు లోనైపోయి పబ్లిక్గా అన్నీ చేసినా వాళ్ళు భయపడరు. చనిపోతాము అని వారికి స్పృహ ఉండదు. వారు చేసే పనులు బట్టి ర్యాష్ డ్రైవింగ్ కొంతమంది చూడండి, ఎలా పడితే తాగి విచ్చలవిడిగా బండి నడుపుతారు. పడిపోతాం చనిపోతాం అనేది వారికి భయపడరు. తప్పు చేస్తూ ఉంటారు, భయపడరు. అలాగే వారు ఎవరికి భయపడము, మేము తగ్గేదే లేదు అని చెప్పేవాళ్ళు మనం ఈ సొసైటీలో చూస్తూ ఉంటాం. ఈ సమాజంలో మన చుట్టూ ఉన్నారు వాళ్ళు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు భయపడాలి. ఎవరికంటే దేవునికి. ఆయన న్యాయాధిపతి. ఆయన శిక్షిస్తే, ఆయన శిక్ష విధించడానికి ఆయన లిగిస్తే నేను కనిపించవు తమ్ముడు చెల్లి. ఆయన నేను మారాలి, మార్పు చెందాలని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన శిక్షించడం చాలా చిన్న విషయం ఆయనకి. సో నువ్వు భయపడను, నేను ఎవరి దగ్గర నేను వంగను లొంగను ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రభువుని ఆశ్రయిస్తే నీ చెడు తలంపులను వదిలిపెట్టి భయాన్ని ఆయన ఎదుట భయపడాలి. నువ్వు ఆయన దేవుడు గనక, ఆయన నిన్ను సృష్టించిన వాడు గనక నువ్వు ఆయన శరణ కోరాల్సిందే. ఇది అంటాడు, నువ్వు ఆయన శరణ కోరితే ఆయన నిన్ను కరుణిస్తాడు. ఇంకా ఏమంటాడు, మీరు ఒకవేళ దిగులు పడవలసి వస్తే, ఈ లోకంలో అనేక విషయాలు బట్టి మనం దిగులు పడిపోతూ ఉంటాం. ఫస్ట్ ర్యాంక్ రాలేదని, ఒక మంచి పెద్ద కారు కొనలేదని, లేదా ఒక బిల్డింగ్ కొనుక్కోలేదని, లేదా రకరకాలుగా మనం ఈ లోక సంబంధమైన వాటి కోసం దిగులు పడిపోయి, బాధపడిపోయి, వేదన గురైపోయి, వ్యాపారంలో ఏదో రకరకాలమైన ఈ లోక వ్యాపారం వీటి గురించి ఆలోచిస్తూ మనం దిగులు పడిపోయి వేదనకు గురైపోతూ ఉంటాం. అయితే వాక్యం ఏం చెప్తుంది అంటే, మీరు దిగులు పడాల్సింది దేవుని కోసమే. బైబుల్ నిజంగా దేవుని మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏంటి అంటే, అవును ఎందుకని అలాగా మనకు అనిపిస్తుంది అంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మా సిస్టరు బ్రదరు, అందుకనే మీకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు దిగులు పడకండి, మీరు భయపడండి. నా గురించి మీరు భయపడితే, నన్ను వెతికితే మీకు ఏదికి అవసరమో మీకు సమయానుకూలంగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఇదేనికి చెల్లించిపోకండి అని చెప్పి అంటున్నాడు. అలాగే నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పి అంటూ ఏమంటాడంటే, అప్పుడు ఆయన మీరు ఆశ్రయిస్తే ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు, మీకు ఆశ్రయ కోటగా ఉంటాడు, మిమ్మల్ని ఆదరించేవాడుగా, బలపరిచేవాడుగా, మిమ్మల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించేవాడుగా ఉంటాడు. మనము దేనికి దిగులు పడాలి అంటే పాపానికి. దేనికి దిగులు పడాలి, దేనికి భయపడాలి అంటే అవినీతికి. ఇవి దేవునికి ఇష్టం ఉండవు గనక వాటికి భయపడుతూ, అదే సమయంలో వాటికంటే ముందు దేవునికి భయపడదు. వాటిని చేయకుండా ఉండాలంటే ముందు నీకు దేవుని భయం ఉండాలి. ఈరోజు ఎన్ని మాధ్యమాల్లో చూడండి, చిన్న చిన్న కుర్రవాళ్ళు పాపాలు చేయటం, చిన్న పిల్లలే తప్పులు చేసి హంతకులుగా మారిపోవడం మనం చూస్తాం. కారణం భయం లేదు. ఎవరి భయం? దేవుని భయం లేదు. దేవుని గురించి ఆలోచించే సమయం వారికి లేదు. ఈ లోకం మనిషిని అలాగా
మార్చేస్తుంది. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు ఆలోచించాల్సింది, దిగులు పడాల్సింది, భయపడాల్సింది దేవుని యందు భయమే నిన్ను పవిత్రంగా, పరిశుద్ధునిగా మార్చేస్తుంది. ఈ ఉదయకాలన మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.